Hi my dear students, today we discuss about the first year commerce accountancy. So what is the meaning of accountancy? Already we discussed about the last class, previous class. Today we discuss about the objectives of accounting. Objectives of accounting. So what is the meaning of objectives? Objectives means గోల్స్ అంటే ధ్యేయాలు అంటాం మనం. ఆబ్జెక్టివ్ అంటే లక్ష్యాలు లేదా ఉద్దేశాలు అంటాం. చూడండి, అంటే అకౌంటింగ్ యొక్క ఉద్దేశాలు ఏంటివి అంటే ఫస్ట్ పాయింట్ చూడండి, టు కీప్ సిస్టమేటిక్ రికార్డ్. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటండి, అకౌంట్స్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ టు కీప్ సిస్టమేటిక్ రికార్డ్స్. ఒక పద్ధతి ప్రకారం పుస్తకాల్లో రికార్డ్స్లో నమోదు చేయడం జరుగుతుంది ట్రాన్సాక్షన్స్ని. ఓకేనా. సో సెకండ్ పాయింట్ చూడండి, టు క్యాలిక్యులేట్ ప్రాఫిట్ ఆర్ లాస్. టు క్యాలిక్యులేట్ ప్రాఫిట్ ఆర్ లాస్ అంటే వ్యాపార సంస్థలో లాభాలు వస్తున్నాయా నష్టాలు వస్తున్నాయా తెలుసుకోవడం కోసము ఈ అకౌంట్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్, టు నాన్ ఫైనాన్షియల్ పొజిషన్. సో వ్యాపార సంస్థ యొక్క పొజిషన్, ఫైనాన్షియల్ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉన్నది అంటే ఫైనాన్షియల్ పొజిషన్ ఏ విధంగా ఉంది తెలుసుకోవడం కోసం మనము అకౌంట్స్ని ఫాలో అవ్వడం జరుగుతుంది, అకౌంట్స్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ టు యూజర్స్. సో ఇవన్నీ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరికి అండి? యూజర్స్కి. యూజర్స్ అంటే మనకి ఇక్కడ 2 టైప్స్ ఉంటారండి, ఇంటర్నల్ యూజర్స్ అండ్ ఎక్స్టర్నల్ యూజర్స్. ఇంటర్నల్ యూజర్స్ అండ్ ఎక్స్టర్నల్ యూజర్స్. ఈ ఎక్స్టర్నల్ యూజర్స్ కానివ్వండి, ఇంటర్నల్ యూజర్స్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. అకౌంటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే బిజినెస్లో ఉన్న ట్రాన్సాక్షన్స్, బిజినెస్లో ఉన్న పొజిషన్స్, బిజినెస్లో వచ్చిన ప్రాఫిట్స్ గురించి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడం అనేది అకౌంట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా. సో ఇవి మనకు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్. సో దెర్ ఆర్ 4 పాయింట్స్ ఆర్ దేర్. సో టు కీప్ సిస్టమేటిక్ రికార్డ్స్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, టు క్యాలిక్యులేట్ ప్రాఫిట్ ఆర్ లాస్. Third point, to know financial position. Next, fourth point, to provide information to users. Okay, right. Second one, advantages of accounting. Advantages of accounting. So advantages of accounting, point number 1, help the management. సో ఇక్కడ మేనేజ్మెంట్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ అకౌంట్స్ మెయింటైన్ చేయడం వల్ల ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా మేనేజ్మెంట్కి ఏమైనా సజెషన్స్ కావాలన్నా ఖచ్చితంగా అకౌంట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. హెల్ప్ టు ద మేనేజ్మెంట్. సెకండ్ వన్ ఏంటంటే హెల్ప్ టు మెయింటెనెన్స్ రికార్డ్స్. హెల్ప్ టు మెయింటెనెన్స్ రికార్డ్స్ని మెయింటైన్ చేయడానికి ఇక్కడ అకౌంట్స్ ఉపయోగపడతాయండి. ఫ్యూచర్లో మనకు ఎక్కడన్నా మనకు రికార్డ్స్ కావాలన్నా కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఖచ్చితంగా మనకు ఈ అకౌంట్స్ ద్వారా ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మనకు వచ్చి దొరికే అవకాశం ఉంది. నెక్స్ట్, హెల్ప్ టు క్యాలిక్యులేట్ ప్రాఫిట్ ఆర్ లాస్. హెల్ప్ టు క్యాలిక్యులేట్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఇక్కడ మనకు బిజినెస్ యొక్క మోటివ్ ఏంటంటే ప్రాఫిట్. సో ప్రాఫిట్ మనం గెయిన్ చేస్తున్నామా లేదా లాస్ వస్తుందా అనేది చెక్ చేసుకోవడం కోసం ఇక్కడ మనకు అకౌంట్స్ అనేవి ఉపయోగపడడానికి అవకాశం ఉంది. రైట్. సో నెక్స్ట్ పాయింట్, హెల్ప్ టు నాన్ ఫైనాన్షియల్ పొజిషన్స్. ఫైనాన్షియల్ పొజిషన్ కూడా ఎట్లా ఉందనేది చెక్ చేసుకోవడానికి ఇక్కడ అకౌంట్స్ అనేవి ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ మనకు అడ్వాంటేజెస్ ఆఫ్ అకౌంటింగ్లో హెల్ప్ టు ద మేనేజ్మెంట్, help to the maintenance records, help to the calculate profit or loss, and last one, help to the financial position. So totally 4 points, advantages of accounting. Okay, right. Next, objectives of accounting, there are also 4 points, to keep system records and to calculate profit and loss. Next, third one, to know financial position and to provide information to users. So totally objectives and advantages. Okay, completed. Second chapter, very important, basic terms. Right. Basic terms. Basic terms number 1, very important, capital. Right. What is the meaning of capital? So capital, the amount invested
invested by the owner for running of the business it is called capital. Okay, once again, what is the meaning of capital? The capital is the amount invested by the owner for running of the business is called capital. ఓకే, అంటే ఇక్కడ బిజినెస్లోకి ఓనర్ ఏవైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాడో ఆ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని ఏమంటాం అంటే క్యాపిటల్గా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, సో రవి ఈజ్ ఏ పర్సన్. ఇతను ఏం చేసిందంటే రవి స్టార్టెడ్ న్యూ బిజినెస్. సో హీ ఇన్వెస్టెడ్ ఇన్ టు ద బిజినెస్ ఓన్లీ 50,000 రూపీస్ క్యాష్. ఓన్లీ 50,000 రూపీస్ క్యాష్. ఈ 50,000 రూపీస్ క్యాష్ ఈజ్ కాల్డ్ క్యాపిటల్. రైట్. సో another one, so 50,000 rupees cash and goods also invested 30,000 rupees, totally 80,000 rupees. For example, 30,000 rupees goods also invested, cash or goods also invested, total capital is equal to 80,000 rupees. Okay, so Ravi is a owner or proprietor. So he is invested into the business, cash or goods, it is called capital. Okay, so capital is the amount invested by the amount or goods invested by the owner for running of the business is called capital. Okay, very very important 2 marks question. So capital, right? Now next basic terms, first one enti capital. So capital means the amount invested by the owner for running for the business, it is called capital, right? Second one, drawings means cash, goods or services, withdrawn by the owner for self consumptions are called drawings. Okay, so for example, Ravi is a person, so owner, right? So he started business 50,000 rupees cash 50,000 rupees, goods 20,000 rupees goods, totally 70,000 rupees, it is called capital. Okay, right. Ravi is withdraw, so withdraw from business for his personal use, cash 2,000 rupees and goods also 1,000 rupees, it is totally 3,000 rupees, it is called drawings. Okay, so total 70,000 rupees capital. Ravi is personal use, withdraw from business for his business, it is called drawings. So cash or goods or services withdrawn by the owner for his self means personal use, conjunctions are called as a drawings. Okay, so drawings very very important. Drawings
drawings deducted by the capital. చూడండి, క్యాపిటల్కి వెళ్ళి మనం ఏం చేస్తామంటే డ్రాయింగ్స్ని లెజ్ చేస్తామండి. క్యాపిటల్కి వెళ్ళి క్యాపిటల్ ఎంత అండి, 70,000 రూపీస్ క్యాపిటల్. నౌ మైనస్ డ్రాయింగ్స్, టోటల్ 3,000 రూపీస్ డ్రాయింగ్స్ లెజ్ చేస్తాం. లెజ్ చేస్తే అవుట్ ఆఫ్ 67,000 రూపీస్ ఇట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్. ఓకే, 3,000 రూపీస్ డ్రాయింగ్స్ క్యాపిటల్, 67,000 rupees capital. So it is called drawings. Drawings means cash or goods or services withdrawn by the owner for his self consumptions are called drawings. Okay, it is called drawings, right? Okay.